హాయ్ హలో నమస్తే రాజమండ్రి రుచుల ఛానల్కు స్వాగతం. నేను మీ ఆశాలత. ఈరోజు స్పెషల్ రెసిపీ అండి. కేవలం ఇది మాకు మాత్రమే, రాజమండ్రికి మాత్రమే దొరుకుతుంది. సీరమేనని గోదావరిలో పడతారండి. అది ఎండింది రొయ్యి పొట్టు అంటారు. దాంతో మనం ఈరోజు పొడి చేసుకుందాం. చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి, చూసి మీ ఇంట్లో ట్రై చేయండి. ఫస్ట్ ఎండుమిరపకాయలు రెండుగా చీల్చి ఒక కప్పు ఎండుమిరపకాయలు వేయించుకోవాలి. అవి వేగుతుండగా ఒక 4 స్పూన్లు ధనియాలు వేయాలి, 1 స్పూను జీలకర్ర వేయాలి. వేయించుకోవాలి ఇట్లా బాగా. ఎండుమిరపకాయలు బాగా వేగిన తర్వాత ధనియాలు జీలకర్ర 3 వేగాక చిన్న మంట మీద వేయించాలి. మిర్చి బాగా వేగాలి. చాలా టేస్టీగా ఉంటుందండి. ట్రై చేయండి మీ ఇంట్లో. మీ కామెంట్స్ తెలపండి. కేవలం రాజమండ్రి రెసిపీ ఇది. మా గోదావరి ప్రాంతంలో మాత్రమే దొరికేది. ఇది వేయించుకున్న తర్వాత మిక్సీ జార్లో వేసేసుకోండి వేడివేడిది. పచ్చి వెల్లుల్లిపాయ రెమ్మలు ఒక 5-6 రెమ్మలు పచ్చిది వేయండి మిక్సీ తిప్పేటప్పుడు, పౌడర్ చేసేటప్పుడు. మీరు వేడి వేడి అన్నంలో నెయ్యి కానీ గాను నూనె కానీ వేసుకుని 2 స్పూన్లు ఈ పొడి వేసుకుని తింటే చాలా టేస్ట్గా ఉంటుంది. మీకు ఇది ఇక్కడ తప్ప ఎక్కడ దొరకదు, ఏ రెస్టారెంట్లో కూడా దొరకదు. దయచేసి ట్రై చేయండి. తర్వాత అది వేయించుకున్న తర్వాత రొయ్యి పొట్టు క్లీన్ చేసుకోవాలండి. నీట్గా క్లీన్ చేసుకుని రాయిలు ఇసుక అది లేకుండా చక్కగా క్లీన్ చేసుకుని వేయించుకోవాలి దోరగా. ఒక 5 మినిట్స్లో అయిపోతుంది మొత్తం రెసిపీ ప్రాసెస్ అంతా. చక్కగా చిన్న మంట మీద వేయించుకోవాలి. ఎలాంటి ఏమీ లేకుండా నీట్గా శుభ్రం చేసుకుని, నూనె అక్కర్లేదండి, ఉట్టిదే వేయించుకోవాలి. కేవలం ధనియాలు జీలకర్ర ఎండుమిర్చి అంతే. రొయ్యలు ఫ్లేవర్ తెలియాలి, ఆ రొయ్యి పొట్టు ఫ్లేవర్ తెలియాలి, ఇంకేది యాడ్ చేయకూడదు. ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. మీ కామెంట్స్లో చెప్పండి. కొంచెం ఒక 5 మినిట్స్ వేగితే సరిపోతుంది. ఆ పచ్చిదనం వాసన పోయేలా 2 కలిపి మిక్సీలో వేసుకొని డబ్బాకి తీసుకోండి. వేడి వేడి అన్నంలోకి నెయ్యి కానీ గానుగ నూనె కానీ నువ్వుల నూనె కానీ వేసుకుని తినండి, చాలా బాగుంటుంది. మిక్సీ గ్రైండ్ చేసినప్పుడు తగినంత ఉప్పు వేసుకోండి. పోపు దినుసులన్నీ వేసుకోండి. ఫస్ట్ పోపు దినుసులు వేసుకున్నాక పైన రొయ్యి పొట్టు వేయండి. మెత్తగా గ్రైండ్ చేసుకోండి. బాగా మెత్తగా గ్రైండ్ చేసుకొని ఒక బాటిల్లోకి తీసుకోండి. మిక్సీలో వేసుకుని కింద పోపు దినుసులు పైన రొయ్యి పొట్టు వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోండి. మెత్తగా అయ్యేలా గ్రైండ్ చేసిన తర్వాత ఒక బాటిల్లోకి తీసుకోనండి. వేడి వేడి రొయ్యి పొట్టు రెడీ. వేడి వేడి అన్నంలోకి టేస్ట్ చేసి మీ కామెంట్స్ కింద తెలియజేయవలసిందిగా కోరుకుంటున్నాను.